హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ వెంచరు షాద్ నగర్కి అతి సమీపంలో ఉన్నటువంటి 28 ఏకర్స్లో ఫామ్ అయినటువంటి వెంచరు. డిటిసిపి విత్ టిఎస్ రేరా అప్రూవ్డ్ వెంచరు. అలాగే మనకి 70% లోన్ కూడా ఇందులో మనకి అవైలబుల్ ఉంది. మనం చూస్తున్నది 60 ఫీట్ రోడ్డు. దీంతో పాటు మనకి 40 అండ్ 33 ఫీట్ రోడ్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. సరౌండింగ్ చూసుకుంటే మనకి రెసిడెన్షియల్ కాలనీస్ కూడా ఏర్పడ్డాయి. అదేవిధంగా మన వెంచర్లో కూడా రీసెంట్గా మనకి కన్స్ట్రక్షన్ అనేవి స్టార్ట్ అయినాయి. ఈ వెంచర్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో మనకి 18 ఏకర్స్ ప్లస్ 4.5 ఏకర్స్, సెకండ్ ఫేజ్లో వచ్చేసి 5.5 ఏకర్స్. ఈ విధంగా ఫేజ్ 1 ఫేజ్ 2గా మనకి 28 ఏకర్స్గా ఫామ్ అయింది. ఇంకా ఇది 60 to 70 ఏకర్స్ వరకు కూడా ఎక్స్పాన్షన్కి ఛాన్సెస్ అయితే ఉంది. ఆల్ డెవలప్మెంట్స్తో, బీటీ రోడ్స్తో, కంప్లీట్ ఫుట్ పాత్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఎలక్ట్రిక్ పోల్స్, వాటర్ పైప్ లైన్, డ్రైనేజెస్ ఇవన్నీ కూడా, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, పార్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. అదేవిధంగా ఈ వెంచర్కి సరౌండింగ్లో చూసుకున్నట్టయితే మనకి ఇండియన్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఉంటుంది, ఏసీ క్యాంపస్ అది. అదేవిధంగా వేద పాఠశాల మనకి అతి సమీపంలోనే ఉంటుంది. అండ్ దాంతోపాటు 1 to 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఎలికట్టా సెజ్ అండ్ ఎలికట్టా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా అది 41 ఏకర్స్లో మనకి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అనేది 41 ఏకర్స్. అండ్ అదేవిధంగా సెజ్ చూసుకున్నట్టయితే మనకి 500+ ఏకర్స్లో మనకి ఎలికట్టా సెజ్ అనేది ఉంది. అదేవిధంగా చూసుకుంటే మనకి రీజనల్ రింగ్ రోడ్, ఎప్పటి నుంచో మనకి పెండింగ్లో ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకొచ్చారు. అతి వేగంగా 3 to 4 ఇయర్స్లో రీజనల్ రింగ్ రోడ్ అనేది కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఆ రీజనల్ రింగ్ రోడ్ బార్డర్ వచ్చేసి మనకి 6.5 కిలోమీటర్ ఇన్సైడ్లో ఉంటాము. చౌలపల్లి అనే విలేజ్ దగ్గర మనకి రీజనల్ రింగ్ రోడ్ క్రాసింగ్ అయితే ఏదైతే బార్డర్ వస్తుంది, ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి కొందుర్గు దగ్గర మనకి కట్టింగ్ అయితే వచ్చింది. సో మీరు చూస్తున్నట్టు వెంచర్లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినాయి, బీటీ రోడ్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. షాద్నగర్ సిటీ మొత్తం ఈ వెంచర్లో నుంచి మీకు క్లియర్గా కనబడుతుంది. అదేవిధంగా సరౌండింగ్ ఉన్న హౌజెస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతున్నాయి. మన వెంచర్లో కన్స్ట్రక్షన్స్ కూడా మీకు కనబడుతున్నాయి. సో మంచి వెంచరు, మంచి హైట్లో ఉంటుంది. ఎటువంటి వాటర్ బోర్డ్స్ లేవు, ఎటువంటి హైడ్రా జోన్స్ కానీ ఇట్లాంటి ఏమీ లేవు. అద్భుతమైన వెంచరు. ఇటువంటి వెంచర్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయడము లేదా రెసిడెన్షియల్ పరంగా కూడా మరియు మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా రెండు వైపులా మనకి ఈ వెంచర్ అయితే మనకి యూజ్ అవుతుంది. మంచి రిటర్న్స్ అనేవి చాలా ఫాస్ట్గా రావాలనుకుంటే మాత్రం మనకి ఈ షాద్నగర్ సిటీ అనేది చాలా మంచి లొకేషన్ అని చెప్పొచ్చు. షాద్నగర్ సిటీ పేరుతో మనకి 30-40 కిలోమీటర్స్ దూరంలో షాద్నగర్ పేరు చెప్పి మనకు ప్లాట్లు అనేవి మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. సో ఇదైతే మనకి షాద్నగర్ సిటీని ఆనుకొని ఉన్నటువంటి అద్భుతమైన వెంచరు. వన్స్ మీరు నిజంగా ప్లాన్ కనుక చేస్తున్నట్టయితే వన్స్ మా వెంచర్ని విజిట్ చేయండి. తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. వెంచర్ మంచి పాజిటివిటీతో ఉంటుంది. మనం ఓపెన్ ప్లాట్స్ పైన ఇన్వెస్ట్ చేసే ముందు లొకేషన్ పరంగా చూసుకుంటే షాద్నగర్ ఈజ్ ద బెస్ట్. ఈ బెంగళూరు హైవే మొత్తానికి షాద్నగర్ అనేది ఒక బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తొందరగా మనం తీసుకున్న అతి కొద్ది సమయంలోనే ఇది రెసిడెన్షియల్లోకి మారే అవకాశం ఉన్నటువంటి వెంచర్ ఇది. సో మనము షాద్నగర్ పేరు చెప్పి ఎంతో దూరంగా మనము ప్లాట్లు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇదైతే మనకి షాద్నగర్ లొకేషన్లోనే ఉన్నటువంటి అద్భుతమైన వెంచరు. అండ్ దీనికి చూసుకున్నట్టయితే మనకి సిటీలో ఉన్న ప్రతి సౌకర్యం ఇక్కడ ఉంది. ఈవెన్ హాస్పిటల్స్ కానీ, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీసు, ఆ విధంగా మనకి సూపర్ మార్కెట్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, థియేటర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి షాద్నగర్ సిటీలో అందుబాటులో ఉన్నాయి. షాద్నగర్ సరౌండింగ్లో ఉన్నటువంటి 100+ గ్రామాలన్నీ కూడా షాద్నగర్ని బేస్ చేసుకొని ఆ విలేజెస్ పీపుల్ అంతా కూడా ఇక్కడికి రావడం, షాపింగ్స్ పర్పస్ కానీ, నిత్యావసరాల పర్పస్ కానీ, హాస్పిటల్స్ పర్పస్ కానీ వీటన్నిటికీ షాద్నగర్ అనేది ఒక సెంటర్ పాయింట్గా చూసుకొని ఇది ఎదుగుతున్నటువంటి సిటీ ఇది. సో ఆ విధంగా మనం ఒక మంచి లొకేషన్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం లేదా కన్స్ట్రక్షన్ చేసుకోవడం వల్ల మన తీసుకున్నటువంటి ల్యాండ్కి, ప్లాట్కి మంచి డిమాండ్ అనేది అతి తొందరలోనే ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ వెంచర్ వేయడం జరిగింది. అండ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకి 95% వరకు ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా దీన్ని ఇంకా ఎక్స్పాన్షన్ ఫేస్లో మనకి ఈ వెంచర్ని చూడొచ్చు మనము. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కంప్లీట్ ఈ వెంచర్ యొక్క విశేషాలు. ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా నా నంబర్కి కాంటాక్ట్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.